హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకి నేను మంచి నోటిఫికేషన్తో అయితే వచ్చేసానండి. ఇందులో అయితే మనకి రైల్వేలో అయితే భారీగా అయితే ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇందులో మొత్తం మనకి 9,000 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. దీన్ని మనం తెలుగులోనే రాత పరీక్ష కూడా ఉండడం అయితే జరుగుతుంది. తెలుగు లేదా హిందీ అని హిందీలోగానే ఉంటుంది రాత పరీక్ష. అయితే అప్లికెంట్స్ ఎవరితో వచ్చేసి మనకి 8 ఏప్రిల్ అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి మనకి ఆంధ్ర, తెలంగాణ సొంత రాష్ట్రాల్లో అయితే మనకి పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ 10+2 10+2తో అర్హత అయితే కొత్తగా 9,000 సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది. ఇది లేటెస్ట్ ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగిందండి. మనకి స్నేహితులారా, రైల్వే శాఖలో ఉద్యోగం పొందాలనుకుంటే కనుక నిరుద్యోగులకి శుభవార్త రావడం అయితే జరిగింది. రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ఆర్ఆర్బి రైల్వే టెక్నీషియన్ రిక్రూట్మెంట్ మనకి ఉద్యోగాలు అయితే విడుదల చేశారు. దీంట్లో మొత్తం మనకి 9,000 పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నీషియన్ జిఆర్ సిగ్నల్ 1,100 పోస్టులు, టెక్నీషియన్ జిఆర్ 7,900 పోస్టులు ఉద్యోగాలు అయితే చేయడానికి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. వివిధ వర్గాల టెక్నీషియన్స్ గ్రేడ్ 3 మరియు టెక్నీషియన్ గ్రేడ్ పోస్ట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానించబడుతున్నాయి. మీకైతే దీనికి సంబంధించి అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. 8/4/2024 వరకు అయితే మనకి ఈ దరఖాస్తు చివరి తేదీ అయితే ఉంది. ఆసక్తి గల ఉన్న అభ్యర్థులు అయితే మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చండి. దీనికి సంబంధించి విద్యార్హత సంబంధించి నేను అయితే తెలియజేస్తాను. దీన్ని అయితే భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా అయితే దీన్ని అయితే విడుదలైతే చేశారు. మొత్తం మనకి ఇది ఏజ్ వచ్చేసి 1/7/2024 నాటికి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి అయితే 36 సంవత్సరాల మధ్య వరకు అయితే వయసు అయితే ఉంటే సరిపోతుందండి. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయో పరిమితి కూడా ఉపయోగించుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకి అయితే మనకి 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకైతే 3 ఇయర్స్ వయసు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. మీకు ఈ గవర్నమెంట్ జాబ్స్కి మీరు అప్లై చేయాలనుకుంటే కనుక మీకు మెట్రికులేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. SSLC ప్లస్ ITI కోర్సు పూర్తి చేసిన యాక్ట్ అప్రెంటిస్, ఫిజిక్స్ మరియు మ్యాథ్స్తో కలిపిన 10+2 అంటే ఇంటర్తో అయితే ఇంజనీరింగ్ లేదా ఇంటరు MPCR బైపీసీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వివిధ పోస్టులకు సంబంధించి వేరువేరు విద్యా అర్హతలు అయితే నిర్దేశించబడ్డాయి. మరింత సమాచారం కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతోపాటు మీరు మరింత సమాచారం కోసం అయితే ఈ ఆర్ఆర్బి వెబ్సైట్లో అయితే మీరు ఖచ్చితంగా అయితే లాగిన్ అయితే అయిపోండి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అయితే మీరు ఈ విధుల్లో చేరగానైతే మీకు GR 3 పోస్టులకి అయితే 19,900 మరియు సాంకేతిక నిపుణుడు GR సిగ్నల్ పోస్ట్కి అయితే 29,200 వరకు అయితే జీతం అయితే ప్రతి నెల ఇస్తారు. ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసుకోవచ్చు. SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWD స్త్రీలకైతే చెందిన అభ్యర్థులు అయితే ఇక్కడ ఆర్థికంగా వెనకబడిన వారికి అయితే EWC వారికి ₹250 అయితే ఇవ్వడం అయితే జరిగింది. మిగిలిన ఆర్డినరీ అభ్యర్థులకి అయితే 500 అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఈ రైల్వే టెక్నీషియన్ రిక్రూట్మెంట్కి అయితే మీరు అప్లై చేసుకోవాలంటే మార్చ్ 9th నుంచి అయితే ఏప్రిల్ 8th వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నేనైతే ముందుగానైతే మీ నోటిఫికేషన్ సంబంధించి అయితే నేను మీ వివరాలు అయితే తెలియజేస్తున్నాను. సెలక్షన్ ప్రాసెస్ చూసుకోవచ్చు. ఇక్కడ రైల్వే ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 నాటికి అప్లై చేసిన అభ్యర్థులకి అయితే పరీక్ష డైరెక్ట్గా అయితే మీ యొక్క మెరిట్ మార్కులు, స్కిల్ టెస్ట్ ఆధారంగా అయితే మిమ్మల్ని నేరుగా అయితే సెలెక్షన్ అయితే చేస్తారు. ఓకేనండి. ప్రభుత్వం ఆర్ఆర్బి పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా అయితే సెలెక్ట్ చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి ఎగ్జామ్ సిలబస్ అయితే ప్రభుత్వ సంస్థ పరీక్షల్లో అయితే మెరిట్ స్కిల్ చూసి అయితే ఉంటుంది. మనకి ఇక్కడైతే ఎగ్జామ్ అయితే హిందీ, తెలుగు ఆర్ ఇంగ్లీష్ 3 భాషలు అయితే మనకి ఉండడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్ అయితే మీరైతే దగ్గరలో ఉన్న మీ సేవకో లేదా ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. www.rr అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ లింక్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. బట్ ఏంటంటే ఇక్కడ మొబైల్ కాబట్టి మొబైల్లో అయితే మనకి డైరెక్ట్గా అయితే ఓపెన్ కాదండి. మనకి కంప్యూజ్ పడుతూ ఉంటాము. అందుకని మీరు డైరెక్ట్గా లోకల్లో ఉన్నటువంటి మీ యొక్క మీ సేవకి వెళ్ళండి. ఇక్కడ indian railway.go.in అయితే లాగిన్ అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్.